తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతిపై తోటి విద్యార్థులను ఆందోళనను ఉధృతం చేశారు. కలెక్టర్ స్పందించాలనే డిమాండ్తో శిల్ప కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ ఆఫీసులోని ధర్నాకు దిగారు. అందరూ కలిసి తమ కూతురి ప్రాణాలు తీశారని శిల్ప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అండదండలతో డాక్టర్లను కాపాడుతున్నారని నినాదాలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. వేధింపుల కారణంగా మృతి చెందినటువంటి శిల్ప మరణం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దానికి కారణమైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుని చెప్పుకోవాలి. తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో పూర్తి స్థాయిలో ఒకవైపు జూనియర్ డాక్టర్లందరూ ఒకవైపు ధర్నా చేస్తుంటే, మరోవైపు విచారణ కమిటీ అనేది త్రిసభ్య కమిటీ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కమిటీ అనేది పూర్తి స్థాయిలో మరోవైపు విచారణ అనేది పూర్తి స్థాయిలో జరుపుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే శిల్ప కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున నేరుగా ఎస్వి మెడికల్ కళాశాలలోని ప్రిన్సిపల్ కార్యాలయంలోనే చేరుకుని నేరుగా ఇక్కడే ధర్నాకు దిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే గత ఏప్రిల్ నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తూనే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే శిల్ప ప్రధానంగా 3 డాక్టర్ల మీద కూడా ఫిర్యాదు చేసింది. డాక్టర్ కిరీటితో పాటు శశిధర్, రవికుమార్ వంటి 3 మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తనను లైంగికంగా వేధిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రముఖంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు, చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినా సరే పరిస్థితి మాత్రం మార్పు రాలేదు. అదే పరిస్థితి నెలకొని ఉండడంతో తాజాగా 2 రోజుల క్రితం విడుదలైనటువంటి ఫలితాల్లో కూడా పీజీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర నిరాశకు లోనయ్యి ఆమె మృతి చెందడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవడంతో బంధువుల్లో కూడా ఆగ్రహం కట్టలు దించుకుందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో బంధువులందరూ కూడా నేరుగా ప్రిన్సిపల్ కార్యాలయంలోనే చేరుకునే వారు ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే శిల్ప భర్తతో పాటు బాబాయి, అమ్మ, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రిన్సిపల్ను నిలదీస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఏప్రిల్ నుంచి ఈ ఘటన జరుగుతున్న ముఖ్యమైనటువంటి రాష్ట్రంలోని ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి గవర్నర్కు, ఇతర ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సరే ఫలితం లేకపోవడం ఏంటి, దానికి తోడు నివేదిక ఏదైతే ఉందో విచారణ జరిపారో ఆ నివేదిక ఏమైందనేది కూడా ఇప్పటివరకు తెలియట్లేదు. ఖచ్చితంగా మాకు ఒక న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే కేవలము వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందింది. ఆ మృతికి కారణమైన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వారిని సస్పెండ్ చేయాలని మాత్రము ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు విషాద వదనంతోనే శిల్ప భర్త కూడా ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇంత గొడవ జరుగుతుంది, ప్రిన్సిపాల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పి మీరు చెప్తున్నారు. ఏంటి, ఏ విధమైన సమాధానం మీకు ఆయన దగ్గర నుంచి రావాలి? సార్, ఒక శాఖాపరంగా ప్రిన్సిపాల్ సార్కి అన్ని అధికారాలు ఉంటాయి సార్, అన్నీ కూడా జరిగాయి సార్. వాళ్ళ ప్రొఫెసర్లు అరాచకాలు ఏంటని అన్ని స్టూడెంట్స్ అందరూ రిటర్న్గా కంప్లైంట్ చేశారు సార్. లాస్ట్కి అందరూ కలిసి ఇవే రూమ్లలో కమిటీలు ఏర్పాటు చేసి ఈరోజు నా భార్యను లేకుండా చేసినారు. ఇప్పుడే పూర్తి చేసి వస్తున్నాను సార్ ఈ చేతులతో. పరిస్థితి చూడండి సార్, వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి చూడండి సార్, 3 సంవత్సరాల బిడ్డ సార్. ఏం చేయాలి సార్, మేము ఏం చేయాలి సార్? ఎన్ని కమిటీలు, ఎన్ని రిపోర్టులు సార్, ఎన్ని కమిటీలు, ఎన్ని రిపోర్టులు సార్? ఒకే ప్రశ్న సార్, ఒక ఆడపిల్ల బ్రతికుండగా ప్రశ్నిస్తే ఈ పాప కొవ్వు బట్టి ప్రశ్నిస్తోంది అంటారు. ఈరోజు చనిపోయింది, ఆ రోజు ఇప్పుడు ఆ బిడ్డకు అన్ని హక్కులు వచ్చినాయి. ఇదే సార్ భారతదేశం. చనిపోయిన ఆడబిడ్డకు అన్ని హక్కులు ఉంటాయి. బతుకున్నప్పుడు ప్రశ్నిస్తే ఆ పిల్లకి న్యాయం జరగలేదు. ఇది సార్, చేయండి సార్, నా భార్యను తెచ్చియండి సార్ నాకు. అంటే ఇప్పటికే పలు దశలుగా విచారణ అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా త్రిసభ్య కమిటీ అనేది వేశారు. దీని ద్వారా అయినా మీకు నమ్మకం కలుగుతుంది, నమ్మకం ఏమైనా ఉందా? త్రిసభ్య కమిటీ కావచ్చు, 4గురితో కూడిన కమిటీ కావచ్చు, 5 మందితో కూడిన కమిటీ కావచ్చు, స్టేట్మెంట్స్ తీసుకునేది అదే విభాగంలో ఉన్న 40 విద్యార్థుల నుంచే. వాళ్ళు స్టేట్మెంట్లు రాసి ఇచ్చారు. అప్పుడే వాళ్ళు స్టేట్మెంట్లు మే 19న రాసి ఇచ్చారు ఆల్రెడీ. ఆ స్టేట్మెంట్స్ తీసుకురండి బయటకి. రిపోర్ట్ కాదు, రిపోర్ట్ ప్రతి ఒక్కరూ మ్యానిపులేట్ చేయగలుగుతారు ప్రెషర్ వల్ల. ఆ ఆడపిల్లల యొక్క స్టేట్మెంట్స్ తీసుకురండి. మళ్ళీ ఆ రూమ్లోకి వచ్చాను త్రిసభ్య కమిటీ అని అవే స్టేట్మెంట్స్ రాసుకుంటారు. ఎన్ని స్టేట్మెంట్లు రాసుకుంటారు, ఎన్ని నెలలు రాసుకుంటారు సార్? ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు ప్రాణం పోగొట్టుకోవాలి? ప్రిన్సిపల్ మాత్రము అందరూ కూడా సైలెంట్గా ఉన్నారని చెప్పుకోవాలి. మరోవైపు శిల్ప సోదరు కూడా ఉన్నారు, అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పటికొచ్చి మీరు ప్రిన్సిపాల్ని అడుగుతున్నారు, అయినా సరే ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం మీకు వచ్చింది? ప్రధాన డిమాండ్ ఒక్కటే, మా అక్కకి న్యాయం జరగాలి. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో తెలియాలి.
మా అక్కకి న్యాయం జరగాలి, ఆత్మశాంతి జరగాలి, ఇప్పటికైనా ఆత్మశాంతి జరగాలి. ఆమె చనిపోయిందేదే అందుకు, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందేమో అని ఆ న్యాయం మాకు తెప్పించండి చాలు. మేడం, ఒక సోదరిగా మీరు చెప్పండి, నిత్యం ఎన్నో పంచుకుంటూ ఉంటారు, అలాంటి ఆమె మీకు ఏ విషయం అంటే ఈ విషయానికి సంబంధించి ఏ విధమైన వాస్తవాలను మీకు వెల్లడించింది? అదేవిధంగా ఒక మానసిక రోగి అంటూ కూడా కొంతమంది డాక్టర్లు కూడా ఆమె పైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? మా అక్క మానసికంగా చాలా బాగుంది. ఓన్లీ ఆమెకి హెడేక్, మైగ్రేన్ చాలా సివియర్ గా వస్తుంది. ఎప్పుడు తలనొప్పి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది. ఆ తలనొప్పి భరించలేక అప్పుడప్పుడు నిద్ర మాత్రలు కూడా వేసుకుంటుంది, ఎందుకంటే ఆ తలనొప్పి తగ్గదు కాబట్టి. అంతకు మించి మా అక్కకి మానసికంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. షీఈ్ ఆల్ ఫైన్. ఓకే, ఇది శిల్ప సోదరు కూడా చెప్తూ ఉంది, ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరగాలి. అది ఒకటి మాత్రమే శిల్ప సోదరు నుంచి కూడా వస్తుంది, ఎందుకంటే తన సోదరి చాలా మంచి అమ్మాయి అని, చాలా సంతోషంగా చాలా చురుగ్గా ఉండేదని. అయితే కేవలము డాక్టర్లు వాంటెడ్గా మాత్రమే ఆమె ఒక మానసిక రోగిలా ఒక ముద్ర అనేది వేశారని, కేవలం ఆమెకు తలనొప్పి అనే ఇబ్బంది తప్ప, మైగ్రేన్ అనే ఇబ్బంది తప్ప ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవని చెప్తున్నారు. అయితే ఒకటే ఆందోళన అయితే కనబడుతుంది, ఎస్వి మెడికల్ కళాశాల మొత్తం కూడా ఒకటే కనబడుతుంది, ఖచ్చితంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలి, తమ భార్యకు న్యాయం చేయాలి, తన చెల్లెలకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తమకు ఒక స్పష్టమైన హామీ రావాలి. శిల్ప మృతికి కారణమైనటువంటి ప్రధానంగా 3 డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది, మిగిలిన 2 కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేనే శిల్పకు శాంతి జరుగుతుంది. ఆ యొక్క డిమాండ్ మాత్రం ప్రత్యేకంగా వీళ్ళు వినిపిస్తున్నారు. కెమెరా పర్సన్ చంచయ్తో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి.